అందరికీ మీరే బాగుండారా? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. మీకు నోముల్లో చేసుకున్నాం కదా, తెల్లార ఏకాదశి ఉంది కదండి. ఎప్పుడు ఏకాదశికి నేను రాములవారి గుడిలో ఒత్తులు వెలిగించుకుంటానండి. ఏకాదశికి 360 ఒత్తులు మేము ఇంటి పాది వెలిగించుకుంటామండి. ప్రతి ఏకాదశికి మా రాములవారి గుడిలోనే వెలిగించుకుంటాము. ఇంకా అందుకని కష్టం కూడా రైతుల పూట 1 గంట అయిన పునకనెలకి కష్టం కూడా అనుకోకుండా మళ్ళీ తెల్లవారుజాము 4 లేచి రామాలయంలో ఇంట్లో తులసమ్మ కాడ చేసేసుకుని రామాలయంకి వెళ్ళామండి. రామాలయంకి పోయి రామాలయంలో పూజ చేసుకున్నాము. నేను మన నవ్వులప్పుడు కట్టుకున్న చీర నా పెళ్లి చీర అండి. అది పొట్టు చీరే కానీ పొట్టు చీర లాంటిది, నిజమైన పొట్టు చీర కాదు. అది పెళ్లి చీర అండి. ఆ చీర ఎప్పుడు నవ్వులు కట్టుకుంటూ ఉంటాను. ఈ ఏకాదశికి మనము వీపిండిలో ప్రవిధిలో వెలిగించుకుంటే చాలా మంచిది కదండి. నేను దాంట్లోనే 360 ఒత్తులు వెలిగించుకున్నాను. అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను అండి. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు, పిండి దీపాలు ఇవన్నీ 360 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇక మా అమ్మగారు కూడా వచ్చారు కదా నోములకి, అమ్మగారు వెలిగిస్తాను అంతే. ఇక నేను ఒత్తులు ఇంట్లోనే కట్టలు చేసుకుంటాను కదా, అమ్మక్కడ కూడా తీసుకొని వచ్చానండి. ఇలా అందరం వెలిగించుకొని ఆ రాములవారి గుళ్ళు ఆ ఏకాదశికి పూజ చేసుకున్నామండి. మా పూజలు మా నోములు పెట్టుకుని మీకు నచ్చుతున్నాయా అండి? మీరు ఎంతో మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే మేము ఇంకా జోసుగా పెట్టి చేయాలని మాకు అనిపించిందండి. ఈ ఆకాశ దీపాలండి సాయంత్రం పూట వచ్చి ఆకాశ దీపాలు వెలిగిస్తారు. నేను కొన్నాళ్ళు వెలిగించాను. తర్వాత ముందర వచ్చిన వాళ్ళు వెలిగించుకుంటూ ఉంటారు కదా, అట్లా కొంతమంది ముందర వచ్చి వెలిగించుకుంటే వాళ్ళకే వదిలేసాము. మనం ఎవరిని ఒత్తిడి పెట్టకూడదండి. మనం ఎక్కడ చేసుకున్నా భగవంతుడు అనేవాడు మన పూజలు అందుకుంటాడు. నేను అప్పుడు ఆంచే ఆకాశ దీపాలు ఇంటికాడే మన గోళ్ళ మీద పెట్టుకుంటాం కదా, ఆకాశ దీపాలు పెట్టుకొని ఇదే ఆకాశ దీపం అయ్యా అందుకోయ్యా అని ఆ శివకేశ్వరులు ఇద్దరిని అనుకుంటూ ఉంటానండి. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వచ్చుకుంటారు. మనం చేసుకోవాలి. కొంతమంది తప్పనంగా ఉండిద్ది, కొంతమంది చదువుకొని ఉంటారు. అలా ఎవరిష్టానికి వాళ్ళకి వదిలేయాలండి. మనం ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఒత్తిడి పెట్టకూడదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఎవరు తోచింది వాళ్ళు పెట్టుకుంటారండి. వాళ్ళు ఎట్ట చేశారు, ఎట్ట పెడుతున్నారు అనే క్వశ్చన్ అనేది వేయకూడదు. ఎవరికి నచ్చినట్టు మనసుకు నచ్చినట్టుగా పెట్టుకుంటా చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం నచ్చినట్టు మనం చేసుకుంటూ పోవాలి. ఇతరుల మటుకు మనం ఎప్పుడు బాధ పెట్టకూడదండి. ఇదండి రామాలయం, రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి. మా ఫస్ట్ అది ఆంజనేయ స్వామి గుడి అండి. ఫస్ట్ నుంచి మాకు మహిమలు కానీ ఈ ఊరు పుట్టుక ముందులో ఆంజనేయ స్వామి అంటే ఉందేడా చాలా మహిమల ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి పర్వటకు తిరిగి ఉంటాడండి. మా ఊర్లో మట్టుకి ఎక్కడా ఉండదు, పర్వటకు తిరిగి ఉంటాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇక మనకి కార్తీక మాసం అంటేనే మనకి అయ్యో కూడా పూజలు వస్తూనే ఉంటాయి. అలుపు చెందకుండా మనకు అంత సలుపుగా ఇక మనం చేసుకుంటానే ఉండాలండి. మళ్ళీ నెక్స్ట్ ద్వాదశి వచ్చింది కదండి. ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఏటికి ఉపాసం ఉండనండి, ఉండని చెబుతున్నాను. ఉపాసం మట్టికి ఉండనండి. మామూలుగా నిష్టగా నియమంగా మన దేవుని మనసులో నింపుకొని పొద్దున పూటే ఆ ఒత్తులు వెలిగించుకోవాలనుకుంటే పొద్దున పూట వెలిగించుకుంటాను. ఇక తులసి కళ్యాణం అంటే ఆ ఉసిరి చెట్టు తులసమ్మ చెట్టు కదండి, విష్ణుమూర్తి అంటారు కదా, వాళ్ళిద్దరికి అట్ట కలిపేసేసి వస్త్రం అనేది వేసేసేసి 366 ఒత్తులు వెలిగించుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని నేను నార్మల్గానే పూజ చేసుకున్నాను అండి. కళ్యాణం ఏం చేయలేదు, మామూలు నార్మల్గానే పూజ చేసేసుకున్నాను. ద్వాదశి ఉంది కాబట్టి అని. ఇలా మన కార్తీక మాసం అంటేనే ఎయ్యో ఒకటి వస్తూనే ఉంటాయండి. మనకి ఎయ్యో ఒకటి పూజలు విశేషంగా ఉంటాయి. ఏయైనా కానీ నేను ఇదివరకు ఉండేదాన్ని కానీ ఇప్పుడు మటుకు ఉపవాసం ఉండలేకపోతున్నాను. అందుకని ఉపవాసం ఉండలేదు కానీ పూజ మటుకు చేసుకుంటాను. ఎంత లేట్ అయినా నిదానంగా అయినా నాకు అన్నీ ప్రశాంతంగా చేసుకున్నట్టుగా ఉంటేనే నాకు చేసుకున్నట్టుగా ఉంటుంది. చెప్పాకండి ఎవరిష్టం వాళ్ళది. ఒక్కొక్కరు స్పీడ్గా చేసుకుంటారు, ఒక్కొక్కరు లేట్గా చేసుకుంటారు, ఒకళ్ళు తెల్లారుజాము 4-3 చేస్తారు, ఒకళ్ళు ఎండకి చేసుకుంటారు. అది ఎవరిష్టాసరానికి వాళ్ళకి వదిలేయాలి. మనం ఎవరండి ఒకళ్ళు శాసించి చెబుతానికి? భగవంతుడు అందుకుంటాడు. ఆ భగవంతుడే చూసుకుంటాడు. మీరు ఎలా చేయాలి, ఇలా చేస్తే అందదు, అలా చేస్తే అందదు, ఈ వరకు చేస్తున్నారు ఆ వరకు చేస్తా అనకూడదండి. స్వీకరించేది భగవంతుడు కాబట్టి ఆయనే తీసుకుంటాడు. కాబట్టి మనం ఎవరిని ఇతరులను క్వశ్చన్ అనేది వాటికి వేయకూడదండి. అలా మన ఫ్యామిలీలో ఏంటంటే నాకు ఉన్నది నేను చెప్తున్నానండి. మీరు చేయమని నేను అంటలేదు. మేము చేసేది మేము చేసుకునే విధానం ఇదని చెబుతున్నాను అంతే. మీరు మాలాగా చేయమని నేను అంటలేదండి. మేము చేసుకునే విధానం
ఎవరు నచ్చినట్టు చేసుకునే విధానం వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకోండి. ఒకళ్ళు చేస్తున్నారే మనంగా చేయాలి అన్న ఇబ్బందిగా చేయక్కర్లేదండి. మీ ఇష్టపోతే మీ మనసుకి ఎట్ట నచ్చిద్దో, మీ మనసుకి ఎట్ట చేయాలనుకుంటున్నారో అలాగే చేసుకోండి. మా మనసుకు నచ్చేట్టు మేము చేసుకుంటున్నాం. అలా మనం ఎవరైనా సరే అండి, ఎవరి మనసు నచ్చినట్టుగా మనం అయినా సరే, పూజలనే కాదు, ఏ పనులైనా, ఏ మాటలైనా సరే, మనం ఇతరులను దూషించి మట్టికి మాట్లాడకూడదండి. మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోవాలి. అమ్మ ఆ చీర కట్టింది, ఈ చీర కట్టింది, వాళ్ళు ఎట్టున్నారు ఎట్టున్నారు మాటలు కూడా మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే ఒకళ్ళ నుంచి వాళ్ళ మాత్రఫలం కాదండి. మన అదృష్టం మనకు ఎట్టుందో అట్ట గడుస్తూ పోయిద్ది. ఒకళ్ళ అదృష్టం ఒకళ్ళకి రాదండి. అందుకని మన మనసుకు నచ్చినట్టుకు మనం తులమా పొలమా ఉన్నది నీకు ఏది నచ్చితే అది భగవంతుడికి అర్పించుకుంటే అందుకునేది ఆయన. అది ఏడదాకా ఎందుకంటే ఇప్పుడు నేను ఛానల్ పెట్టుకున్నాం, అసలు ఛానల్ సక్సెస్ అవ్వదు అనుకున్నాను. కానీ భగవంతుడు మీద భారం వేశాను, సక్సెస్ చేశారు. డబ్బులు ఇష్టం అంటారా, అది ఇక మనకి ఎంత వచ్చిందో అంతా తీసుకుంటామే కానీ భగవంతుడు ఇచ్చింది మనం నేను ఈ ఛానల్ మటుకి నాకు డబ్బులు వచ్చినా రాపోయినా పర్వాలేదు కానీ అనుకున్నా, కానీ ఛానల్ మటుకు సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే పెట్టిందమ్మా అయిపోయిందమ్మా అన్న మాట రాకూడదు, మనం ఎగతాళి అవ్వకూడదు. కానీ పట్టుదలతోనే మట్టుకి ఆ భగవంతుని ఎంతో ప్రార్థించుకున్నానండి. ఆ కనకదుర్గమ్మ మన అమ్మరాళ్ళకి ఇచ్చిందో ఏమో అన్నా కానీ నాకు ఛానల్ మటుకి సక్సెస్ చేసిందండి. ఇక డబ్బు విషయం అంటారా, మన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇస్తే అట్ట చేసేది ఏమన్నా తెలిసిందే కదా అదంతా మీకు. కానీ మన ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుందండి, ఇంకా ఇస్తారని అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసం అంటేనే మనకు పూజా కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అందరూ చేసుకోవాలేదు, అందరూ చేయాలని లేదండి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొంతమంది నీసు తింటారు, కొంతమంది తినరు, కొంతమంది 4 రోజులు ఉపవాసం ఉంటారు, కొంతమంది 2 పూటలు పూజ చేస్తారు. అలా ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతారండి. మనం ఎవరి విమర్శించి మాట్లాడాలండి. ఎందుకంటే ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి ఆనందంగా ఉండేది. మా భగవంతుడు అంటే అందుకునేది, భగవంతుడు అందుకుంటాడు కాబట్టి మనం ఎలా చేసుకున్నా పర్వాలేదండి. అంత నూనె అంత దీపం పెట్టినా ఆ స్వామి అందుకుంటాడు. నువ్వు పచ్చి పరిమాణాలు పెట్టు, ఏమీ లేవనంత దీపం పెట్టి, అంత బెల్లం మొక్క పెట్టి, ఒక నిమిషం మంచినీళ్ళు పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడండి. అది నేను గట్టిగా నమ్ముతానండి. అది నా జీవితంలో చాలాసార్లు జరిగింది. నేను చాలా నమ్ముతానండి ఆ విషయం మట్టుకి. నేను పండగలప్పుడే నా కంటికి ఇంపుగా నిండుగా ఉండాలని నేను ఇలా చేసుకొని పెట్టుకుంటానండి. కానీ ఎంత పెట్టినా కూడా మనం పెట్టకపోయినా భగవంతుని మనసులో మన నిర్మలంగా ఉంచుకొని ధ్యానం చేసుకుంటా ఆ తండ్రి మీద దృష్టి పెట్టి, ఎన్ని మనకు సమస్యలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఆ పూజ చేసే కాసేపు మట్టుకోండి భగవంతుని మీద మనం దృష్టి పెట్టాలండి. అప్పుడు అంత దీపం వెలిగించి, అంత దూపం వేసి, అంత బెల్లము, అంత నీరు పెట్టినా కూడా ఆ భగవంతుడు అందుకుంటాడండి. నేను చాలా నమ్ముతానండి. మాకు నోవులు అయిపోయినాయి అండి. మనకి ఏకాదశి ద్వాదశిలో అయిపోయినాయి. మళ్ళీ కార్తీక పౌర్ణమి ఉంది. ఆ కార్తీక పౌర్ణమి కూడా వచ్చిందండి. పద్దాకలు ఈ వీడియోలో వస్తున్నాయి అనుకోకండి. మరి కార్తీక మాసం అంటే మన పూజా వీడియోలు ఇవ్వకండి, వంట కార్యక్రమాలు ఏముండవు కదా. నేను అన్నిట్లో ఈ కార్తీక మాసం నెల రోజులు మేము మట్టికి చిన్నులపై కూడా ఉల్లిపాయ చిన్నులపై కూడా వాడమండి. నార్మల్గా వండుకొని తింటాము. ఎందుకంటే మాకు కేదార స్వామి నోవులు ఉండేవి కాబట్టి మేము అవి తినమండి. నెల రోజులు ఉల్లిపాయ చిన్నులపాయ 2 వాడినండి అసలు మట్టికి. అలా చేసుకొని ఉంటాం. నా ఇష్టం అది. ఎందుకంటే నా మనసుకి అట్ట నచ్చింది కాబట్టి అలా ఎటు చేసుకుంటున్నాం. నెల రోజులు పూజలు, మళ్ళీ దాని ఫలితం అనేది ఉండాలి కాబట్టి నా మనసుకు నచ్చినట్టు నేను చేసుకుంటాను. ఇతరులు చేయమని నేను అంటలేదండి, అదే అంటాను నేను. ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి. సరే ఉంటానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను.